తమిళనాడు రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఘటన సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనలో తన తప్పిదం లేదని చెప్పుకునేందుకు విజయ్ రొటీన్ రాజకీయాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే కుట్ర చేస్తుందంటున్నారు. ఇదంతా రాజకీయం, కానీ విచారణలో తేలే విషయాలు కీలకం. డిఎంకే ప్రభుత్వం కాబట్టి నింద తనపైన వేస్తారని విజయ్ నిర్ణయానికి వచ్చారు. అయితే అందుకే స్వతంత్ర దర్యాప్తు లేదా సిబిఐ అని పిటిషన్ వేశారు. ఈ రాజకీయంలో బీజేపీ రాజకీయం ప్రారంభించింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై విజయ్కు మద్దతు ప్రకటించారు. Police sir, please help sir, please. Thank you Nannam, thank you. See you all, thank you. Confident ஆருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம், மீண்டும் சந்திக்கும் வரை நன்றி வணக்கம். తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై విజయ్కు మద్దతు ప్రకటించారు. తొక్కిసలాటలో విజయ్ తప్పేమీ లేదని, అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. డిఎంకే ప్రభుత్వం నిజాలు బయటికి రావాలని, కేసులు సిబిఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ మద్దతు విజయ్కు ఊరటనిస్తుందా, లేకపోతే సమస్యలు తలెత్తుతుందా అన్న సంగతి అయితే పక్కన పెడితే కనుక విజయ్పై బీజేపీ ట్రాప్ వేసిందని క్లియర్గా స్పష్టమవుతుంది. ఇక్కడ విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇక్కడ విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని చెప్తూ ఉన్నారు. బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని, పొత్తులు పెట్టుకునే ఛాన్స్ లేదని చెప్తున్నారు. ఇక డిఎంకేతో ఉంది కాబట్టి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోలేరు, అందుకే ఒంటరిగా మిగిలారు. కానీ బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తోంది. అన్నా డిఎంకే బీజేపీతో కలిసిపోవాలని, ఎన్డీఏ కూటమిలోకి రావాలని బీజేపీ కోరుకుంటుంది. అలా అయితే తమిళనాడులో డిఎంకేకు చెక్ పెట్టొచ్చని మోదీ, అమిత్ షా అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలకు సరైన అవకాశం ఇప్పుడు కరూర్ ఘటనతో వచ్చినట్లుగా బీజేపీకి స్పష్టత ఉంది. ఇప్పుడు విజయ్కు అసలైన పరీక్ష ఉంది. రాజకీయంగా సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలో విజయ్కు తెలియదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైందని చెప్పుకోవచ్చు మనం. కరూర్ నుంచి విజయ్ వెళ్ళిపోయిన వైనం ఈ విషయంపై అందరికీ స్పష్టతనిచ్చింది. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఆయన అధిగమించాల్సి ఉంది. ఒకవైపు డిఎంకే, మరోవైపు బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. ఎటువైపు మొగ్గినా ఆయన పరిస్థితి దుర్భరం అవుతోంది. ఈ రాజకీయాన్ని ఆయన ఎదుర్కొంటే ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు ధైర్యం వస్తోంది. తమిళనాడుతో రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఘటన సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనలో మరీ ముఖ్యంగా తన తప్పు లేదు అని చెప్పుకునేందుకు విజయ్ రొటీన్ రాజకీయాలు ప్రారంభించారు. ఇక్కడ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే కుట్ర చేస్తుందంటున్నారు. ఇదంతా రాజకీయం, కానీ విచారణలో తేలే విషయాలు కీలకం. డిఎంకే ప్రభుత్వం కాబట్టి నింద తనపైన వేస్తారని విజయ్ నిర్ణయానికి వచ్చారు. అయితే విజయ్ అందుకే స్వతంత్ర దర్యాప్తు లేదా సిబిఐ అని పిటిషన్ వేశారు. ఈ రాజకీయంలో బీజేపీ రాజకీయం ప్రారంభించింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై విజయ్కు మద్దతు ప్రకటించారు. తొక్కిసలాటలో విజయ్ తప్పిదమేమీ లేదని, అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. ఆయన డిఎంకే ప్రభుత్వం నిజాలు బయటికి రావాలని, కేసును సిబిఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మద్దతు విజయ్కి ఊరటనిస్తోందా, లేకపోతే సమస్యలు తెలుస్తోందా అన్న సంగతి పక్కన పెడితే కనుక విజయ్పై బీజేపీ ట్రాప్ వేస్తుందని క్లియర్గా తెలుస్తోంది. విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది. విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని చెప్తున్నారు. బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని, పొత్తులు పెట్టుకునే ఛాన్సే లేదని చెప్తున్నారు. ఇక డిఎంకేతో ఉంది కాబట్టి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోలేరు, అందుకే ఒంటరిగా మిగిలారు. కానీ బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. అన్నా డిఎంకే బీజేపీతో కలిసిపోవాలని, ఎన్డీఏ కూటమిలోకి రావాలని బీజేపీ కోరుకుంటుంది. అలా అయితే తమిళనాడులో డిఎంకేకు చెక్ పెట్టొచ్చని మోదీ, అమిత్ షా అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలకు సరైన అవకాశం ఇప్పుడు కరూర్ ఘటనతో వచ్చినట్లుగా బీజేపీ స్పష్టతనిస్తోంది. ఇప్పుడు విజయ్కు అసలైన పరీక్ష ఉంది. రాజకీయ సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలో విజయ్కు తెలియదన్న విషయం ఈ ఘటనతో క్లియర్ అయిపోయింది. కరూర్ నుంచి విజయ్ వెళ్ళిపోయిన వైనం ఈ విషయంపై అందరికీ స్పష్టత వచ్చేలా చేసింది. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఆయన అధిగమించాల్సి ఉంది. ఒకవైపు డిఎంకే, మరోవైపు బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. ఎటువైపు మొగ్గినా ఆయన పరిస్థితి దుర్భరం అయిపోతుంది. సో రాజకీయాన్ని ఆయన ఎదుర్కొంటే ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు ధైర్యం వస్తోంది.